నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. మనం తీసుకునే ఆహారంలో వెజిటేబుల్స్ ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే దాని నిండా మనకి ఫైబర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, యాంటాక్సిడెంట్స్ ఉంటాయి, బోల్డ్ అండ్ వైటమిన్స్, మినరల్స్ రిచ్గా ఉంటాయి అన్నమాట. అన్ని వెజిటేబుల్స్లో, ఆఫ్కోర్స్ ఫ్రూట్స్లో కూడా ఉంటుంది. సో ఈ వెజిటేబుల్స్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, చాలా రెగ్యులర్గా ఉపయోగించేది ఏంటంటే కీరా. కీరా అంటే కుకుంబర్ అని కూడా అంటారు, జూకనీ అని కూడా అంటారు. తర్వాత మనం రెగ్యులర్గా దాన్ని సమ్మర్ టైంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. ఈ మధ్యకాలంలో ఏంటంటే కీరా జ్యూసెస్ కూడా ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు. వెయిట్ లాస్ గురించి అనేసి ఎక్కువ మంది తీసుకుంటూ ఉన్నారు. సో అది మనకి చాలా చాలా తక్కువ క్యాలరీస్ ఇస్తూ ఉంటాయి కాబట్టి ఫ్రీగా తీసుకోవచ్చు, ఎంత క్వాంటిటీ అన్నా తీసుకోవచ్చు. అయితే ఆఫ్కోర్స్ టూ మచ్ క్వాంటిటీ ఏది కూడా మంచిది కాదు. మంచి ఆహారమైనా కూడా మనం ఎంత కావాలో, ఎంత తీసుకోవాలో అంత తీసుకోవటమే కరెక్ట్ అన్నమాట. సో మీకు అర్థమైపోయి ఉంటుంది కీరా గురించి మనం చెప్పుకోబోతున్నాము. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే కీరా పులుసు. కీరా పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. కీరా, ఉల్లిపాయ ముక్కలు, టమాటో, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు, నూనె, ధనియాల పొడి, జీలకర్ర, ఆవాలు, చింతపండు, ఎండుమిర్చి, కొత్తిమీర. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనము దీన్ని స్టార్ట్ చేసేసుకోవటమే. జనరల్గా ఏంటంటే పులుసు అంటే కొంచెం వాటరీగా ఉంటుంది. ఆల్రెడీ మనకి కీరా ఏంటంటే ఎక్కువ వాటరీ కంటెంట్ ఉన్నటువంటి వెజిటేబుల్ అనమాట. ఆల్మోస్ట్ కీరాలో మనకి ఏంటంటే 96% అనుకోండి, 99 కాదు. సో 96% వాటర్ కంటెంట్ ఉంటుందన్నమాట. అయితే ఆ వాటర్లో మనకి కొన్ని బి వైటమిన్స్ మిక్స్ అయ్యి ఉంటుంది. సో దానివల్ల మనకి మంచి బి వైటమిన్స్ వస్తూ ఉంటాయి. దాని లోపల ఉన్నటువంటి గింజ, దానిపైన ఉన్నటువంటి స్కిన్ ఏదైతే ఉందో దాని నుంచి ఎక్కువ మినరల్స్ కూడా మనకి చక్కగా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మనము ఫస్ట్ ఇది స్టార్ట్ చేసుకోవటానికి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇవి కొద్దిగా గ్రైండ్ చేసేసుకుని అప్పుడు స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ కొంచెం అంత పచ్చిమిర్చి, కొద్దిగా వాటర్ యాడ్ చేసి దీన్ని మనము చక్కగా గ్రైండ్ చేసేసుకుందాము. సో చక్కగా గ్రైండ్ అయిపోయింది. మరీ స్మూత్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. మంచి ఘాట్ వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే స్టవ్ వెలిగించుకొని నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. సో చక్కగా ప్యాన్ హీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే మనము ఆయిల్ యాడ్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, తర్వాత జీలకర్ర, నెక్స్ట్ కొంచెం ఎండుమిర్చి. ఇక్కడ అల్లం వెల్లుల్లి సపరేట్గా చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేస్తాం, ఎందుకంటే అదొక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుందన్నమాట. మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయకుండా చక్కగా చిన్న చిన్న ముక్కల కింద చేసి యాడ్ చేస్తాము. ఇది కొంచెం వేగుతుంది కదా. నెక్స్ట్ ఏంటంటే కొంచెం అంత అల్లం ముక్కలు, తర్వాత వెల్లుల్లిని చిన్నగా ఇట్లాగా స్లైసెస్ కింద చేసేసి కట్ చేసేసుకోవటమే.
సో మనకి ఫ్లేవర్స్ అనేవి డిఫరెంట్గా ఇప్పుడు మనము ఇవి ముక్కల కింద యాడ్ చేసేటప్పటికి ఏంటంటే మనం తీసుకుంటున్నప్పుడు వెల్లుల్లి ఫ్లేవరు తర్వాత అల్లం ఫ్లేవరు సపరేట్గా తెలుస్తూ ఉంటుందన్నమాట. అందుకోసమని అలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తర్వాత పచ్చిమిర్చి ఫ్రై అయిపోతుంది కదా. నెక్స్ట్ ఏంటంటే మనము 1/1 ఉప్పు కారం పసుపు తర్వాత ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. సో ఆల్రెడీ పచ్చిమిర్చి కొంచెం యాడ్ చేశాను కాబట్టి కారం అనేది కొద్దిగా తక్కువగానే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ పసుపు తర్వాత ధనియాల పొడి తర్వాత టమాటో యాడ్ చేద్దాము. సో టమాటో కూడా కొంచెం మనము ఎక్కువ కాకుండా కొద్దిగానే యాడ్ చేస్తాను, ఎందుకంటే మనము దీంట్లో చింతపండు రసం యాడ్ చేస్తాం కాబట్టి. సో కొంచెం అంత టమాటో కూడా యాడ్ చేశాను కదా. నెక్స్ట్ ఇందులో వాటర్ యాడ్ చేసేద్దాము. సో నెక్స్ట్ మనం ఇందులో కీరా ముక్కలు యాడ్ చేసేసుకుందాం. చాలాసార్లు ఏంటంటే కీరాని మనము పీల్ చేసేసి ఉపయోగించుతూ ఉంటాం అన్నమాట. యూజువల్గా మనము పీల్ చేసి ఉపయోగించడం అనేది జనరల్గా జరుగుతుంది, ఎందుకంటే స్పెషల్లీ డైరెక్ట్గా తింటున్నప్పుడు సలాడ్లో ఉపయోగించుతున్నప్పుడు పీల్ చేస్తూ ఉంటారనమాట, డైరెక్ట్గా తింటున్నప్పుడు అంటే కుకింగ్ లేనప్పుడు. కానీ మనం ఏంటంటే పీల్ చేయకుండా తీసుకుంటే కనుక ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే కొంత ఫైబర్ పోతుంది పైన, ఇదంతా మనము తొక్క తీసేస్తే ఏమవుతుంది, ఫైబర్ కంటెంట్ చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. అందుకనేసి మనం దీన్ని పీల్ చేయకుండా తొక్క తీయకుండా, స్పెషలీ మనం కుక్ చేస్తున్నాం కాబట్టి తొక్క తీయనవసరం లేదు. అదే కనుక సలాడ్లో ఉపయోగించుతున్నప్పుడు కొందరికి ఎక్కువ ఫైబర్ కంటెంట్ అయిపోతుంది, లేకుంటే ఇలాగ గట్టిగా ఉంటుంది ముక్క తినలేను అనుకున్నప్పుడు డెఫినెట్గా స్కిన్ తీసేసి తీసుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ మనం కుక్ చేస్తున్నాం కాబట్టి చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది, మంచి ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. సో దీన్ని మనము వితౌట్ పీలింగ్ ఉపయోగిస్తున్నాము. ఇవి కొంచెము కుక్ అయిపోయిన తర్వాత చింతపండు రసం యాడ్ చేసేసుకుంటే మనకి పులుసు రెడీ. ఇంకొంచెము వాటర్ యాడ్ చేస్తున్నాను. మూత పెట్టి చక్కగా ఆ ముక్కలు కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. సో ఇది చక్కగా బాయిల్ వస్తుంది కదా. సో నెక్స్ట్ ఏంటంటే మనము చింతపండు రసం ఇందులో యాడ్ చేసేద్దాము. సో కీరా స్పెషాలిటీ ఏంటంటే అది మనము ఏ ఫ్లేవర్స్ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా తీసుకుంటుంది అనమాట. సో అందుకని మనం ఇందులో చక్కగా అల్లం యాడ్ చేసాము, తర్వాత ఇప్పుడు చింతపండు యాడ్ చేస్తున్నాము, అఫ్కోర్స్ ఉప్పు కారం ఇవన్నీ ఉంటుంది, తర్వాత వెల్లుల్లి, ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా తీసుకుని చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే జ్యూసీగా ఉంటుంది, వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి జ్యూసీగా ఉంటుంది. సో ఇక్కడ కూడా చక్కగా బాయిల్ అవుతుంది కదా. ఫైనల్గా ఏంటంటే ఉప్పు యాడ్ చేద్దాం. ఉప్పు లాస్ట్లో వేసుకోవటం కొంచెం ఇంపార్టెంట్ ఇక్కడ, ఎందుకంటే ఎక్కువ ఉప్పు వేయకుండా మనకి లాస్ట్లో వేయటం వల్ల ఏంటంటే ఉప్పు ఉపయోగం అనేది తక్కువగా ఉంటుంది అన్నమాట. సో అందుకని మనం ఉప్పు ఇందులో లాస్ట్లో వేస్తాం. సో చక్కగా బాయిల్ అయిన తర్వాత సర్వ్ చేసుకుంటాం. సో చక్కగా బాయిల్ అయిపోయింది. సో ఇది మనము సర్వ్ చేసేసుకోవచ్చు. సో వాటరీగా ఉంటుంది కాబట్టి ఇది మనము రైస్తో తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం బ్రెడ్ కానీ బ్రెడ్ టోస్ట్ కానీ లేకపోతే చపాతీతో కానీ జొన్న రొట్టెతో కానీ ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది.
సో కీరా పులుసు రెడీ అయిపోయింది. కీరా యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. కీరాలో 95% నీరు ఉంటుంది. ఇది శరీరంలో నీటి శాతాన్ని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. డీహైడ్రేషన్ నివారించి వేసవిలో శరీరానికి చల్లదనం అందిస్తుంది. కీరా చాలా తక్కువ క్యాలరీలు కలిగి ఉంటుంది. ఈ కారణంగా బరువు తగ్గాలనుకునే వారు దాన్ని తింటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి, కానీ క్యాలరీలు పెరగవు. కీరాలో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా గ్యాస్, పేగు సమస్యలను తగ్గించడంలో సహకరిస్తుంది. కీరాలో విటమిన్ సి, విటమిన్ కే మరియు పొటాషియం వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడం, రక్తహీనతను నియంత్రించడం మరియు ఎముకల ఆరోగ్యానికి కూడా ఉపకరిస్తాయి. చూసారు కదండి, కీరా పులుసు ఎంత ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. అలాగే ఇది మనకి బోల్డ్ అంత హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది. ముఖ్యంగా కాన్స్టిపేషన్ ఉన్న వారికి ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. డీహైడ్రేట్ అయిపోయిన వాళ్ళకి కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. తప్పనిసరిగా మీరు ట్రై చేయవలసిన రెసిపీ. సో రేపు ఇంకొక చక్కటి రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.